అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి రోజాకి సంబంధించిన కొన్ని హదీసులు. హజరత్ అబూ హురైరా రజియల్లా అన్హు ఇలా తెలిపారు, మనిషి ఉపవాస వ్రతం పాటిస్తున్నప్పుడు తలకు నూనె రాసుకోవాలి. తద్వారా రోజా చిహ్నాలు, దాని ప్రభావం మనిషి ముఖంలో వ్యక్తం కావు. రోజా పాటించే వ్యక్తి దాన్ని ప్రదర్శనా బుద్ధితో కాక చిత్తశుద్ధితో కేవలం దైవ ప్రసన్నత పడేయడానికి పాటించాలి. ఇంకా తన రోజా ప్రదర్శితం కాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. నూనె రాయటం అన్నది సూచనప్రాయంగా పేర్కొనబడింది. ఉపవాస వ్రతం పాటించే వ్యక్తి ఉల్లాసంగా, హుషారుగా, తాజాగా అగుపడాలి అని, రోజా వల్ల జనించే బలహీనత కానరాకుండా వ్యవహరించాలి అని దాని భావం. సహరీ భుజించండి, సహరీలో శుభముంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. అంటే సహరీ భుజించి వ్రతాన్ని పాటిస్తే పగలంతా తేలిగ్గా దొర్లిపోతుంది. దైవారాధన, ఖురాన్ పఠనం ఇత్యాది కార్యాల్లో అలసట రాదు. సహరీ పుచ్చుకోకపోతే ఆకలి వల్ల కానీ బలహీనతలు కలుగుతాయి. మనస్సు ఆరాధనలో లగ్నం కాదు. ఇది దురదృష్టకరం. అందుకనే మరో హదీసులో ఇలా ఉంది, పగల్లో వ్రతాన్ని పాటించడానికి సహరీ ద్వారాను, తహజ్జుద్ రాత్రిపూట చేసే అదనపు ఆరాధన ప్రార్థనకే మధ్యాహ్నం ఒక కునుకు ద్వారాను సహాయం పొందండి. సహల్ బిన్ సాద్ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు, ప్రజలు వేగిరంగా ఇఫ్తార్ చేస్తున్నంత కాలం వారు శుభానికి దూరం అవ్వరు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. యూదులు బాగా చీకటి పడనంత వరకు ఉపవాస విరమణ చేసేవారు కాదు. ముస్లింలు వారిని వ్యతిరేకించాలని, అంటే ధార్మికంగా ఇతరులను అనుసరించకుండా తమ నియమాలనే పాటించాలని, అలా పాటించినంత కాలం వారు ధార్మికంగా, ప్రాపంచికంగా మంచి స్థితిలో ఉంటారని హదీసు ఉద్బోధిస్తుంది. మేము రంజాను మాసంలో మహాప్రవక్త వెంట ప్రయాణం చేసేటప్పుడు కొందరు రోజా పాటించేవారు, మరికొందరు పాటించకపోయేవారు. అయినా పాటించని వారు పాటించేవారిని తప్పుపట్టేవారు కారు అని హజరత్ అనస్ బిన్ మాలిక్ తెలిపారు. ప్రయాణికులు రోజా పాటించనవసరం లేదని దివ్య ఖురాన్లో అనుమతించబడింది. అయితే ఎవరైనా ప్రయాణావస్థలోనూ అతి సులభంగా రోజాను పాటించగలిగితే వారు అలా చేయటమే శ్రేయస్కరం. అలాగే ఎవరు ప్రయాణంలో రోజా పాటించడం కష్టమని భావిస్తారో వారు విరమించటమే ఉచితం. అయితే ఎవరునూ మరొకరిపై ఎలాంటి ఆక్షేపణలు చేయటం సముచితం కాదు. దైవ సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోజున అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ని, నీవు ఎడతప్పకుండా పగలంతా ఉపవాస వ్రతం పాటిస్తూ రాత్రుల్లో నమాజ్ చేస్తూ ఉంటావని నాకు అందిన సమాచారం వాస్తవమేనా అని అడిగారు. దానికి ఆయన, అవును, నిజమే దైవ ప్రవక్త అని బదులిచ్చారు. అప్పుడు మహాప్రవక్త ఇలా ఉపదేశించారు, అలా చెయ్యకు. ఒకప్పుడు రోజా పాటిస్తే మరొకప్పుడు తింటూ త్రాగుతూ గడుపు. అలాగే హాయిగా నిద్ర కూడా పోవాలి. తహజ్జుద్ నమాజ్, రాత్రివేళ చేసే అదనపు ప్రార్థన కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే నీ పైన నీ శరీరానికి హక్కు ఉంది, నీ పైన నీ భార్యకు హక్కు ఉంది, నీ పైన నీ అతిథుల హక్కు కూడా ఉంది. ప్రతి నెల 3 రోజులు మాత్రం నీవు ఉపవాస వ్రతం పాటించు, నీకదే చాలు. ఈ హదీసులో ప్రస్తావించబడిన ఉపవాస వ్రతం రంజాను నెలకు సంబంధించింది కాదు. అది కేవలం ఇతర మాసాల్లో పాటించే అదనపు నఫిల్ రోజా అని తెలుసుకోవాలి. మరో విషయం ఏమంటే, ఆధ్యాత్మిక సాధనలో ఉపవాస వ్రతాలు, ప్రార్థనలు పాటించడంలో మనిషి తన భౌతిక అవసరాలు, హక్కులు, సామాజిక బాధ్యతలు, విధులు విస్మరించరాదు. ఇస్లాం ఇలాంటి ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తుంది. సమస్త జీవన రంగాల్లో సమన్వయం, సామరస్యం చేకూర్చటమే ఇస్లాం విశిష్టత. ఇంకా నిరంతర ఉపవాస వ్రతం పాటించటం వల్ల రాత్రిళ్ళు జాగరణ చేసి ప్రార్థన చేయటం మూలాన ఆరోగ్యంపై, ముఖ్యంగా కంటిపై చెడు ప్రభావం పడేందుకు ఆస్కారం ఉంది. విశ్వాసి ప్రతి పనిలోనూ మధ్య మార్గాన్ని అనుసరించాలని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరునిపై ప్రతిబంధం విధించారు.